ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల విజయవాడ ఎప్పుడు లేని విపత్కరమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు నిత్యం ప్రజల్లో ఉండడం ఎలా అనుకోవచ్చు? అసలు చాలా దురదృష్టం. ఎందుకంటే వరద కూడా ఇప్పుడు రానంత వరద వచ్చింది. దాదాపు 8,50,000 క్యూసెక్లు వాటర్ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 11,50,000 క్యూసెక్. ఇది కాదు, ఇప్పటి వరకు ఎప్పుడు వచ్చినా 8-9 లోపే వచ్చింది. కానీ ఫస్ట్ టైం 11,50,000 క్యూసెక్ల వాటర్ రావడం అనేది రికార్డు స్థాయిలో మరి ఆ వాటర్ రావడం. అట్లాగే బుడమేరు నుంచి కూడా మనకి పైన ఉన్నటువంటి తెలంగాణ ఏరియాలో పడినటువంటి ఖమ్మం జిల్లాలో పడినటువంటి వర్షాల వల్ల బుడమేరు కెపాసిటీ 15,000 క్యూసెక్లు అయితే దాదాపు 30,000 క్యూసెక్ల వాటర్ బుడమేరు నుంచి వచ్చింది. అది కాకుండా ఆ ఒక్కరోజు కురిసినటువంటి వర్షం 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇదంతా కూడా టోటల్ వాటర్ డ్రైన్ అవ్వడానికి గతంలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల బ్రీచెస్ పడిపోయి బుడమేరుకి పడినటువంటి బ్రీచెస్ 3 పెద్ద బ్రీచ్లు పడి ఆ వాటర్ అంతా ఫ్లో అయిపోయి మొత్తం కూడా సింగనగర్ కానీ జగ్గంపూడి కానీ భవానీపురం కానీ మొత్తం విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటమయం అయిపోయింది. ఎప్పుడైతే సీఎం గారు అక్కడికి వచ్చి 1వ తారీఖున చూశారో ఆ రోజు నుంచి ఇమ్మీడియట్గా చాలా యుద్ధ ప్రాతిపదిక తీసుకుంటే ఎక్కువగా నష్టపోతారు, ప్రాణ నష్టం ఉంటుంది కాబట్టి అని చెప్పి ఆయన విజయవాడని ఇష్టం చేసి విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటూ బస్సులోనే ఉంటూ అందరికీ డైరెక్షన్స్ ఇస్తూ పడవలు బోట్లు పెద్ద ఎత్తున బోట్లు తెప్పించారు. సెంట్రల్ మినిస్టర్ గారితో కేంద్ర మంత్రి గారితో మాట్లాడి హెలికాప్టర్లు 6 హెలికాప్టర్లు తెప్పించారు. అట్లాగే పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని తెప్పించారు. ఇవి కాకుండా 150 ఫిషర్మెన్ బోట్స్ తెప్పించారు. అలాగే ట్రాక్టర్లు, బస్సులు, మరి ఫుడ్ ప్రతిరోజు ఎంతమంది కావాలి అంతమంది ఫుడ్ ఇబ్బంది లేకుండా ఫుడ్ అందించుకోవడం జరిగింది. వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ బ్రెడ్ కానీ లేదంటే పాలు ఇవన్నీ కూడా నిత్యం అందించేవి కార్యక్రమాలు చాలా ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా అప్రమత్తం చేసి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండి మినిస్టర్స్ కూడా బాధ్యత పెట్టి చేయటం వల్ల అతి తొందరలోనే మన సాధారణ స్థితికి వచ్చాం. వచ్చిన తర్వాత కూడా వరద దగ్గర కూడా ఇల్యూమినేషన్ అంతా కూడా చేపిస్తాం. ఇళ్ళని కూడా క్లీన్ చేయించాను. ఫైర్ ఇంజిన్ కూడా తెప్పించి మొత్తం ఫైర్ ఇంజిన్స్తో వాటర్ చేస్తాం. ఇళ్ళని మళ్ళీ వాటర్ రిస్టోర్ చేశారు, ఎలక్ట్రిసిటీ రిస్టోర్ సాధారణ స్థితికి వచ్చే విధంగా. అలాగే నష్టపోయినటువంటి వాళ్ళకి కూడా ఇల్యూమినేట్ చేస్తూ బైక్స్కి ఎంత ఇవ్వాలి, తర్వాత ఇళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ 17వ తారీఖు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అట్లాగే రైతాంగం కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు. వరి పంట, కంద, అరటి, వేరుశనగ ఇలాంటి అనేక పంటలు కూడా పోయినాయి. చెరువులు పోయినాయి. కొల్లేరు ఏరియాలో కూడా పెద్ద ఎత్తున చెరువులు పోయినాయి. ఇవన్నీ కూడా ఎన్యూమినేట్ చేయమన్నారు. రేపు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ నష్టపరిహారం ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి అధికారులు, ప్రజాప్రతినిధులు అందజేయడం. ఈ సీజన్ ముఖ్యమంత్రి గారు పోషించిన పాత్ర మీద ఎలా? బహుశా నాకు తెలిసి ఈ తుఫాను శ్రీకాకుళంకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా మేము ఆయనతో వర్క్ చేయడం జరిగింది. మొన్న విజయవాడ కూడా ఆయనతో వర్క్ చేయడం జరిగింది. ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరు కూడా ఈ రకంగా తిరిగినటువంటి సందర్భాలు లేవు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారికి. ఆయన నాయకత్వం పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఆయనకి రుణపడి ఉంటాం. అలాంటి కార్యక్రమం మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రజలే అభినందనలు తెలియజేస్తున్నారు. ఇవాళ కోట్లాది రూపాయలను ఇస్తూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు మేము కూడా భాగస్వామ్యం కోట్ల రూపాయలు శక్తి రూపాయలు డబ్బులు ఇస్తాం. సేమ్ నిజంగా ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసిన ఇలాంటి మెడికల్ ఎవరు ఉండరు. మన అదృష్టం. దురదృష్టం ఏంటంటే ఒక పరిగమని ప్రతిపక్ష నాయకుడు కాదు, ఎమ్మెల్యే జగన్మోహన్ పులివెందుల ఎమ్మెల్యే వచ్చి విషయం చెప్పే కార్యక్రమాలు తప్ప ప్రజలకి ఒక భరోసా ధైర్యం ఇచ్చే కార్యక్రమాలు చేయాలి. కానీ ఎంతసేపు అయ్యందలేదు చదలేదు సహాయం చేయాలి. ఉద్దేశపూర్వకంగానే బోట్లు తీసుకొచ్చి గుర్తించారనేది కష్టం కనపడుతుంది. వైఎస్ఆర్ పార్టీ బోట్లు స్తంభం విరిగిపోయింది. బ్యాలెన్సింగ్ రాడ్ ఏదైతే ఉందో విరిగిపోయిందంటే ఎంత పెద్ద ఎత్తున వచ్చిపోతుంది. అది డైరెక్ట్ వెళ్ళి బ్యారేజ్ పడితే పగిలితే బ్యారేజ్కి డ్యామేజ్ అయితే మనందరి పరిస్థితి ఏమైంది. నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. తరిమితేనే